Welcome friends. Today's first question. ISRO's mission launched on December 30, 2024 aims to achieve India's first in-space docking through the Space Docking Experiment SpadeX. ఇక్కడ ఏమంటున్నారంటే స్పేడెక్స్ మిషన్ అనేటువంటిది ఇస్రో లాంచ్ చేసింది కదా, అది ఏ రాకెట్ ద్వారా లాంచ్ అయింది అని అంటున్నాడు. ఆ మిషన్ పేరు ఏంటి అంటున్నాడు. ఇక్కడ మిషన్ పేరు వచ్చేసి PSLV C60 అండి. సో ఈ మిషన్ ద్వారా ఇస్రో ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ సాధించిన ఘనత ఏమిటి అంటే స్పేస్లో డాకింగ్ చేసేటువంటి టెక్నాలజీని సొంతం చేసుకుంది. ఈ టెక్నాలజీ కలిగి ఉన్నటువంటి ఇతర దేశాలు USA, రష్యా మరియు చైనా. సో ఇప్పుడు వీటితో పాటుగా ఇండియా కూడా అటువంటి టెక్నాలజీని సొంతం చేసుకుంది. సో ఆ టెక్నాలజీ ఏంటి అయితే స్పేస్ లోపల ఇట్లా రెండు ఉపగ్రహాలు ఉంటాయి కదండి. సో ఇక్కడ రైట్ సైడ్లో మీకు కనిపిస్తుంది చూడండి. సో వాటిని డాకింగ్ చేసే విధంగా కనెక్షన్ అనుసంధానం చేయడం అనమాట. ఒకదానితో ఇంకొకటి అనుసంధానం చేయడాన్ని స్పేస్ డాకింగ్ అంటారు. ఈవెన్ ఇఫ్ మీరు 3D పిక్చర్ ఉంటుంది కదండి, గ్రావిటీ, అందులో చూసినట్టయితే మీకు ఆ డాకింగ్ గురించి చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు, చూడొచ్చు. సో దీనికి ఆన్సర్ వచ్చేసి PSLV C60. ఓకే, నెక్స్ట్ కొన్ని ఎక్స్ట్రా లింక్ కాన్సెప్ట్స్ చూద్దామండి PSLV C60 గురించి. ఇండియా విల్ జాయిన్ ద US, రష్యా అండ్ చైనా యాజ్ పయనీర్స్ ఆఫ్ దిస్ space docking technology. As I said earlier, this is the thing. The mission launched spacecraft A SDX-01 and spacecraft B SDX-02, each weighing 220 kilograms. So weight వచ్చేసి 220 kilograms. అట్లాంటి రెండు శాటిలైట్స్ ని లాంచ్ చేశారు. స్పేస్ క్రాఫ్ట్ SDX-01, SDX-02. సో లాంచ్ అయింది ఎప్పుడంటే December 30, 2024. నెక్స్ట్ ఇస్రో ప్రయోగించిన ఇంకొక ప్రయోగం అంటే PSLV C60 కంటే ముందు జరిగినటువంటి ప్రయోగం PSLV C59. ఇది దేనికి సంబంధించిందంటే దీని ద్వారా యూరోపియన్ స్పేస్ ఏజెన్సీకి సంబంధించినటువంటి ప్రోబా-3 అనేటువంటి ఒక ఉపగ్రహాన్ని క్యారీ చేస్తూ PSLV C59 ప్రయోగించారు. ఇది ఏంటంటే కమర్షియల్ మిషన్. దేని కమర్షియల్ మిషన్? న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్ ఇప్పుడు కమర్షియల్ ఆర్మ్ ఉంది కదండి ఇస్రోకి, దాని ద్వారా దీన్ని ప్రయోగం చేశారు. It consists of two spacecrafts which, namely the coronagraph spacecraft and the occulter spacecraft. రెండు కరోనా అంటే తెలుసు కానీ సూర్యునికి పైభాగంలో ఉన్నటువంటి ఉపరితలంలో ఉన్నటువంటి సౌర గాలి ఉంటుంది కదా, అలా పైకి చిమ్ముతున్నటువంటి ఒకటి ఉంటుంది కదా, దాన్ని కరోనా అంటారు. సో కరోనాని సూర్యుని యొక్క కరోనాని స్టడీ చేయడం కోసము ప్రయోగించబడినటువంటి ఉపగ్రహాలు ఇవి రెండు. సో దీంట్లో జంట ఉపగ్రహాలు ఉన్నాయండి. చూడండి ఇక్కడ బొమ్మలో చూస్తే మీకు కనిపిస్తుంది. ఒకటి వచ్చేసి కరోనాగ్రాఫ్ ఉపగ్రహం, ఇదండి వెనకాల ఉన్నది కరోనాగ్రాఫ్ ఉపగ్రహం. ఇదేం చేస్తుందంటే కరోనాని స్టడీ చేస్తుంది. సో సూర్యుని యొక్క మెయిన్ లైట్ అంటే కోర్ భాగం నుంచి వచ్చేటువంటి మెయిన్ లైట్ అనేటువంటి దీని మీద పడకుండా ఈ అకల్టర్ స్పేస్ క్రాఫ్ట్ దీన్ని అబ్స్క్యూర్ చేస్తుంది అనమాట. సో అందుకే దీన్ని అకల్టర్ స్పేస్ క్రాఫ్ట్ అంటారు. సో ఇది ఆ నీడ దీని మీద పడేలాగా చేస్తుంది. సో అవుటర్ పోర్షన్ మాత్రం దీనికి ఈ వెనకాల ఉన్నటువంటి కరోనాగ్రాఫ్ శాటిలైట్ కి సూర్యుడి యొక్క అవుటర్ పోర్షన్ విజిబుల్ గా ఉండి కరోనా మీద ప్రయోగాలు జరపడానికి స్టడీ చేయడానికి అనువుగా ఉంటుంది. సో ఇది ఇలా వెళ్తే ఇది ఇలా, సో ఎటు తిరిగి రెండు ఉపగ్రహాలు ఒక ఉపగ్రహం నీడ ఇంకొక దాని మీద పడేలాగా ట్రావెల్ చేస్తూ అలా కక్షలో తిరుగుతూ ఉంటాయి. నెక్స్ట్, ఇట్ ఎయిమ్స్ టు స్టడీ ద కరోనా విచ్ ఈస్ హాటర్ దాన్ ద సన్స్ సర్ఫేస్ అండ్ ఎక్స్ప్లోర్ ద సోలార్ విండ్. ఇంతకు ముందు చెప్పాను కదండి. లాంచ్డ్ ఆన్ December 5th, 2024. సో డేట్ కూడా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, GSAT-N2. ఇది కూడా ఒక మన ఇస్రో ప్రయోగించినటువంటి ప్రయోగం. ఇందులో ఏం చేశారంటే GSAT-N2 was successfully launched by Falcon 9 rocket from Cape Canaveral Space Force Station, Florida, USA. సో మన GSAT-N2 శాటిలైట్ ని Falcon 9 రాకెట్ ద్వారా ప్రయోగం చేశారని. సో యుఎస్ఏలో ఎందుకు చేశారు అని అంటే ఈ యొక్క శాటిలైట్ యొక్క వెయిట్ వచ్చేసి 4700 కిలోగ్రామ్స్ అండి, 4700 కిలోగ్రామ్స్. సో మన దగ్గర ఉన్నటువంటి టెక్నాలజీ ద్వారా 4000 కిలోగ్రాముల వెయిట్ ఉన్నటువంటి శాటిలైట్స్ మాత్రమే మన పై అంతరిక్షంలోకి పంపించగలం. సో వెయిట్ ఎక్కువ ఉంది కాబట్టి Falcon 9 రాకెట్. ఈ Falcon 9 రాకెట్ ఎవరిదండి? స్పేస్ ఎక్స్ ఎవరిది? ఎలాన్ మస్క్ అని మనం వింటూనే ఉన్నాం కదండి. ఇప్పుడు టెస్లా కానీ ట్విట్టర్ ఇట్లా అన్నీ కూడా అతనివే. సో
అతను అంతరిక్షంలో కూడా కాలనీస్ ఏర్పాటు చేయాలి అని చెప్పేసి అలాంటి ప్రయోగాలన్నీ చేస్తూ ఉంటాడు. సో అతని యొక్క సొంత స్పేస్ ఎక్స్ ప్రైవేట్ స్పేస్ ప్రోగ్రామ్ సంబంధించినటువంటి రాకెట్ ఫాల్కన్ 9 ఉంటుంది. సో దాని ద్వారా ఫ్లోరిడా నుంచి పంపించడం జరిగింది. The GSAT N2 satellite weighed 4,700 kg, but India's primary launch vehicle, the LVM-3 launch vehicle machine 3, could only carry payloads up to 4,000 kg. So ఇందాక చెప్పాను కదండి. సో ఆ పాయింట్. నెక్స్ట్, it is designated to meet broadband and in-flight connectivity needs across India and ensuring nationwide coverage, including the remote regions of the Andaman and Nicobar and Lakshadweep Island. So దీని యొక్క ఆబ్జెక్టివ్స్ ఏంటి? GSAT N2 యొక్క ఆబ్జెక్టివ్స్ ఏంటి అంటే ఇన్ఫ్లైట్ కనెక్టివిటీ ఆఫ్ బ్రాడ్బ్యాండ్, ఫ్లైట్లో ఇంటర్నెట్ కనెక్టివిటీ కోసం ఆ శాటిలైట్ని ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా అండమాన్ నికోబార్ లక్షద్వీప్లలో ఉన్నటువంటి రిమోట్ ఏరియాస్లోకి కూడా ఇంటర్నెట్ కనెక్టివిటీని వేగవంతం చేయడం కోసం ఈ ప్రయోగం జరిపారు. నెక్స్ట్, లాంచ్డ్ ఆన్ నవంబర్ 19th, 2024. గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ క్వశ్చన్, which of the following sustainable development goals of the UN focuses on reducing inequalities within and among the countries? సో దేశాల మధ్యలో అంతరాలను తగ్గించడానికి సంబంధించినటువంటి గోల్ SDG సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ నెంబర్ ఏది అని అడిగారండి. సో ఇందులో మనకు UN చార్టర్లో ఉన్నటువంటి గోల్స్ 17 ఉన్నాయండి. 2030 లోపల ఈ 17 గోల్స్ అచీవ్ చేయాలని చెప్పేసి ఒక మ్యాగ్నా కార్టా లాగా దేశాలన్నీ కలిపి ఒకటి తీసుకున్నాయండి. బట్ ఇక్కడ ఏంటంటే ఇది దేనికోసం? సుస్థిరాభివృద్ధి అంటే ఏంటి? మనం డెవలప్ అవ్వాలి, కానీ భవిష్యత్ తరాలకు కూడా డెవలప్ అయ్యేటువంటి ఛాన్స్ను మిగులుస్తూ డెవలప్ అవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఫాసిల్ ఫ్యూయల్స్ ఉన్నాయండి, అవి మనము వాటిని మండించే కొద్దీ అవి అయిపోతుంటాయి. సో మళ్ళీ మనం ఆ ఇంధనాలని నెక్స్ట్ తరానికి అందివ్వలేము. అది ఒక ఎఫెక్ట్. ఇంకొక ఎఫెక్ట్ ఏంది? అవి మండించడం వల్ల ఉద్గారాలు పెరిగిపోతున్నాయి. ఉద్గారాలు పెరిగిపోవడం వల్ల గ్రీన్ హౌస్ గ్యాసెస్ తోటి గ్లోబల్ వార్మింగ్ ఏర్పడుతుంది. ఆ గ్లోబల్ వార్మింగ్తో క్లైమేట్ చేంజ్ అయిపోయి రకరకాల భూకంపాలు, వరదలు, మంచు కరిగిపోవడం, గ్లేషియర్స్ కరిగిపోవడం, ఇటువంటి ఉత్పాతాలన్నీ జరుగుతున్నాయి. సో ఇవన్నీ జరగకుండా ఉండాలి అని అంటే సుస్థిర అభివృద్ధి జరగాలి. బట్ సుస్థిరమైన అభివృద్ధి జరగాలి అంటే భవిష్యత్ తరాలు కూడా మంచిగా బ్రతకగలిగేటువంటి డెవలప్మెంట్ మనం వాటికి అందివ్వాలి అనేటువంటి ఉద్దేశంతో ఈ సుస్థిర అభివృద్ధి లక్ష్యాలు అనేటువంటి నిర్ణయించడం జరిగిందండి. సో అవి 17 ఉన్నాయి. అవి ఏంటంటే, ఫస్ట్ చూడండి, ఫస్ట్ వన్ నో పావర్టీ, సెకండ్ వన్ జీరో హంగర్, థర్డ్ గుడ్ హెల్త్ అండ్ వెల్ బీయింగ్, ఫోర్త్ క్వాలిటీ ఎడ్యుకేషన్, ఫిఫ్త్ జెండర్ ఈక్వాలిటీ, క్లీన్ వాటర్ అండ్ శానిటేషన్. సో ఈ 6 చూడండి బేసిక్ థింగ్స్ అండి. ఫస్ట్ పేదరిక నిర్మూలన. మనం జనరల్గా పేదరిక నిర్మూలన, మన గరీబీ హటావో, బికారీ హటావో, మన ఈ నినాదాలు వింటూనే ఉంటాము. సో ఇవన్నీ కూడా మనం ఫస్ట్ నుంచి బేసిక్గా డెవలప్డ్ కంట్రీస్లో కాకుండా మన డెవలపింగ్ కంట్రీస్లో ఉన్నటువంటి నినాదమే. సో పావర్టీ ఎలివియేషన్ అనేటువంటి. సో ఫస్ట్ పాయింట్ అది. సో ఫస్ట్ గోల్ అది. సెకండ్ ఆహార భద్రత, థర్డ్ ఆరోగ్యం, ఫోర్త్ విద్య, 5 లింగ సమానత్వం, 6 శుద్ధ నీరు మరియు పారిశుద్ధం. ఇవన్నీ బేసిక్ నీడ్స్ అండి. సో 1 to 6 ఉన్నటువంటివన్నీ బేసిక్ నీడ్స్. 7th అఫోర్డబుల్ అండ్ క్లీన్ ఎనర్జీ. క్లీన్ ఎనర్జీ అంటే ఇందాక చెప్పాను కదండి, ఫాసిల్ ఫ్యూయల్స్ ఉన్నాయనుకోండి, అది క్లీన్ ఎనర్జీ కాదు. ఎందుకు? పెట్రోల్ ఇలాంటివన్నీ మనము ఉపయోగించిన కొద్దీ ఉద్గారాలు పెరుగుతూ ఉంటాయి. సో అది క్లీన్ ఎనర్జీ కాదు. సో బట్ క్లీన్ ఎనర్జీ అంటే ఏంటి? సోలార్ ఎనర్జీ, విండ్ ఎనర్జీ, హైడ్రోజన్ ఎనర్జీ, ఇటువంటివన్నీ కూడా. న్యూక్లియర్ ఎనర్జీ ఆల్సో, I think it is also clean energy, but we should be very cautious about it, and that is moderately very dangerous, but in a controlled manner. If we do it in a controlled manner, then it will be very useful, and the energy which is delivered also very large quantities. Next one, 8th one, decent work and economic growth. 9th, industry, innovation and infrastructure. 10th, reduced inequalities. Right, here is the one. So what is the answer? 10th one,
సో ఇక్కడ మనం ఎస్డిజి 10 అని ఆన్సర్ చేయాల్సి ఉంటుందని. సో ఇక్కడ ఏంటంటే ఏ నెంబర్కి ఎటువంటి ఎస్డిజి గోల్ ఉంది అని కూడా అడుగుతున్నారండి. ఇది గ్రూప్ 2 క్వశ్చన్ యాక్చువల్గా లాస్ట్ డిసెంబర్లో మన గ్రూప్ 2 జరిగింది కదండి, అందులో వచ్చినటువంటి క్వశ్చన్ ఇది. సో ఇదివరకు ఎలా అడిగేవారు క్వశ్చన్స్ అంటే జస్ట్ ఎస్డిజిస్ ఉన్నాయా లేవా, ఈ పర్టికులర్ పాయింట్ ఉందా లేదా అని మాత్రమే అడిగేవారు. ఫర్ ఎగ్జాంపుల్ 14th ఎస్డిజి తీసుకోండి, లైఫ్ బిలో వాటర్. సో ఈ లైఫ్ బిలో వాటర్ అనేది ఇచ్చేసి ఇది ఎస్డిజియా అవునా కాదా అని అడిగేవారండి. కానీ ఇప్పుడు అలా కాదు, ఇది ఎన్నవది, లైఫ్ బిలో వాటర్ ఎన్నవది. సో 14th అలా ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. సో ఇటువంటి క్వశ్చన్స్ అడుగుతున్నారు కాబట్టి బీ కేర్ఫుల్. సో ప్రతిదీ రాసి పెట్టుకోండి, ప్రతిదీ చదివి పెట్టుకోండి, అంటే ఇంటర్లింక్ చేసుకొని నెంబర్ అండ్ ద గోల్ ఇవన్నీ కూడా మీరు మ్యాచ్ చేస్తూ చదవాల్సి ఉంటుంది. సో 10th one is the answer. నెక్స్ట్ మిగతా కూడా చూసేద్దాం. 11th సస్టైనబుల్ సిటీస్ అండ్ కమ్యూనిటీస్. 12th రెస్పాన్సిబుల్ కన్జంప్షన్ అండ్ ప్రొటెక్షన్. 13th climate action. 14th life below water. 15th life on land. 16th peace, justice and strong institutions. 17th partnerships for the goals. Okay, next. So SDG 10 is the answer. సో ఈ గోల్స్ అండి నేను ఇక్కడ ఇచ్చాను 17 గోల్స్. ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకొని ఖచ్చితంగా మీరు చదవండి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను 16th ఎస్డిజి అన్నాను అనుకోండి, మీరు వెంటనే పీస్, జస్టిస్ అండ్ స్ట్రాంగ్ ఇన్స్టిట్యూషన్స్ అని చెప్పాలి అలా. సో ఒకసారి తెలుగులో కూడా చూడండి. తెలుగులో ఫస్ట్ పేదరిక నిర్మూలన, సెకండ్ ఆహార భద్రత, థర్డ్ మంచి ఆరోగ్యం మరియు క్షేమం, ఫోర్త్ నాణ్యమైన విద్య, ఫిఫ్త్ లింగ సమానత్వం, 6 శుభ్రమైన నీరు మరియు పారిశుద్ధం, 7 వెచ్చించదగిన మరియు శుభ్రమైన శక్తి వనరులు, 8 గౌరవప్రదమైన పని మరియు ఆర్థిక వృద్ధి, 9 పరిశ్రమ ఆవిష్కరణ మరియు మౌలిక వసతులు, 10 అసమానతల తగ్గింపు, ఇందాక వచ్చిన క్వశ్చన్ దేశాల మధ్య, 11 సుస్థిరమైన నగరాలు మరియు సమాజాలు, 12th బాధ్యతాయుత వినియోగం మరియు ఉత్పత్తి, శీతోష్ణ స్థితి చర్య, 13th క్లైమేట్ యాక్షన్. నెక్స్ట్ 14th ఏంటంటే జలాంతర జీవం, లైఫ్ అండర్ వాటర్. 15th భూమిపై జీవం, లైఫ్ ఆన్ ల్యాండ్. 16th శాంతి, న్యాయం మరియు దృఢమైన సంస్థలు. 17th లక్ష్యాల కొరకు భాగస్వామ్యాల సహకారం. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఇదే క్వశ్చన్ ఎస్డిజి మీద వచ్చింది. ఇది సేమ్ గ్రూప్ 2లో వచ్చినటువంటి క్వశ్చనే. ఇది ఫస్ట్ ఇందాక చెప్పిన క్వశ్చన్ ఏమో సెకండ్ పేపర్లో వచ్చింది, ఇదేమో థర్డ్ పేపర్లో వచ్చింది. సేమ్ ఎస్డిజి 10 గురించి ఇక్కడ కూడా అడిగారండి. చూడండి ఎస్డిజి 10. సో ఇందాక చూసుకున్నాం ఏంటది, ఇన్ఈక్వాలిటీ అమంగ్ ద కంట్రీస్, రైట్. సో ఎస్డిజి 10కు మ్యాచింగ్ అయ్యేది 3 రెడ్యూస్ ఇన్ఈక్వాలిటీ విత్ ఇన్ అండ్ అమంగ్ కంట్రీస్. సో డికి 3 ఆప్షన్ ఉండాలండి. సో డికి 3 ఆప్షన్ ఉన్నటువంటి 2 ఉన్నాయి. సో మనం ఫస్ట్ నుంచి చూద్దాం. ఏకి 1 ఉన్నది ఏంటండి, 1 ఫస్ట్ గోల్ ఏంది, పావర్టీ కదండి, ఎండ్ పావర్టీ కదా. సో ఎండ్ పావర్టీ ఎవ్రీవేర్ అంటే ఏకి 1 అండి. సో ఏకి 1 ఎక్కడ ఉంది, ఇక్కడ కూడా డి ఈ 2 ఆప్షన్లలో ఉందండి. ఏలో ఉంది మరి అండ్ ఫస్ట్ ఆప్షన్ ఉంది, థర్డ్ ఆప్షన్ ఉంది. సో ఈ రెండిట్లోనే ఆన్సర్ ఉంటుందండి. సో ఈ 2 ఎలిమినేట్ చేసేయచ్చు. అండ్ నెక్స్ట్ బి 5th ఎస్డిజి ఏముందండి, జెండర్ ఈక్వాలిటీ, లింగ సమానత్వం. ఇక్కడ లింగ సమానత్వం ఎక్కడ ఉందండి, 4th. సో బికి 4. సో బికి 4 ఎక్కడ ఉందండి, ఇక్కడ. సో ది ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. A1, B4, C2, D3. సి కూడా చూసేద్దాం. సి 7 ఉంది. 7 అంటే అఫోర్డబుల్ ఎనర్జీ కదా. సో అఫోర్డబుల్ ఎనర్జీ, క్లీన్ ఎనర్జీ ఎక్కడ ఉందండి, ఇక్కడ ఉంది. ఎన్ష్యూరింగ్ అఫోర్డబుల్ అండ్ క్లీన్ ఎనర్జీ టు ఆల్. సో సెకండ్. సో సి సెకండ్. సో ద ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద రైట్ వన్. నెక్స్ట్ December 23 is celebrated as. సో నేషనల్ ఫార్మర్స్ డేనా, వరల్డ్ మెడిటేషన్ డేనా, ఇంటర్నేషనల్ డే ఆఫ్ యోగానా, బాక్సింగ్ డేనా. సో మనం ఒక్కొక్క దాని గురించి చర్చిద్దాం, తర్వాత నేను ఆన్సర్ చెప్తాను. సో బాక్సింగ్ డే అంటే ఇక్కడ కనిపిస్తుంది కానీ బాక్సింగ్ డే అంటే ఏంటి, బాక్సెస్ ఉన్నాయి కదా. సో బాక్సెస్లో గిఫ్ట్స్ ప్యాక్ చేసి డిస్ట్రిబ్యూట్ చేయడం అన్నమాట. ఇది ఎప్పుడు జరుపుకుంటారు, ద వెరీ నెక్స్ట్ డే ఆఫ్ ద క్రిస్మస్ ఈవ్. సో క్రిస్మస్ డే జరిగిన తర్వాత నెక్స్ట్ డే గిఫ్ట్ డిస్ట్రిబ్యూషన్ దాన్నే బాక్సింగ్ డేగా జరుపుకుంటారు. సో ఇది కాదు ఆన్సర్. నెక్స్ట్ ఇంటర్నేషనల్ డే ఆఫ్ యోగా, ఇది కూడా తెలుసు కానీ మనం June 21 రోజు జరుపుకుంటాము ఇంటర్నేషనల్ డే ఆఫ్ యోగా డే. ఈ ఇయర్ యోగా డేకి సంబంధించిన థీమ్ ఏంటంటే యోగా ఫర్ సెల్ఫ్ అండ్ సొసైటీ. నెక్స్ట్ వరల్డ్ మెడిటేషన్ డే, ఇది రీసెంట్గా స్టార్ట్ అయిందండి December 21,
2024లో ఫస్ట్ జరిగిందండి వరల్డ్ మెడిటేషన్ డే. ఇక్కడ చూడండి డిసెంబర్ 21 2024. ఈ వరల్డ్ మెడిటేషన్ డేకి సంబంధించిన థీమ్ మెడిటేషన్ ఫర్ గ్లోబల్ పీస్ అండ్ హార్మనీ. మెడిటేషన్ ఫర్ గ్లోబల్ పీస్ అండ్ హార్మనీ. సో నెక్స్ట్ మిగిలింది ఏంటంటే ఇంకా నేషనల్ ఫార్మర్స్ డే. ఎస్, దట్ ఈస్ ద ఆన్సర్. December 23 is celebrated as నేషనల్ ఫార్మర్స్ డే. కిసాన్ దివస్గా కూడా జరుపుకుంటారు. సో ఎవరి పుట్టినరోజు అండి ఇది అంటే చౌదరి చరణ్ సింగ్, మన యొక్క మాజీ ప్రధానమంత్రిగా పనిచేసినటువంటి చౌదరి చరణ్ సింగ్ కిసాన్ రైతు బాంధవుడు అంటారు కదండి. అతని యొక్క జన్మదిన సందర్భాన్ని పురస్కరించుకొని మనము నేషనల్ ఫార్మర్స్ డేని జరుపుకుంటాం. ఇక్కడ కొన్ని లింక్ కాన్సెప్ట్స్ చూద్దామండి, అంటే దీనికి లింక్ చేసుకుంటూ చదవచ్చు. సో ఇక్కడ చరణ్ సింగ్ గారి యొక్క బర్త్డేని జరుపుకుంటాం, మనం ఆల్రెడీ చూసాము. సో ఫస్ట్ పాయింట్ అదే అండి. December 23rd is నేషనల్ ఫార్మర్స్ డే, ఆల్సో నోన్ యాజ్ కిసాన్ దివస్, అండ్ ఇట్ ఈస్ సెలబ్రేటెడ్ టు హానర్ ద బర్త్డే ఆఫ్ చౌదరి చరణ్ సింగ్, ఇండియాస్ 5th ప్రైమ్ మినిస్టర్. సెకండ్ పాయింట్, భారత్ రత్న ఇన్ 2024. సో ఇక్కడ భారత రత్న గురించి ఎందుకు వచ్చిందండి అంటే ఈ చౌదరి చరణ్ సింగ్ గారికి 2024లో భారత రత్న పురస్కారం లభించింది. ఇంకో నలుగురికి కూడా లభించిందండి, మొత్తం 5గురికి లభించింది. అయితే ఇలా 5గురికి భారతరత్న ఇవ్వడం ఒకే సింగిల్ ఇయర్లో ఇది ఫస్ట్ టైం. 2024లో ఇవ్వడం ఫస్ట్ టైం. సో మిగతా నలుగురు ఎవరు చూద్దాం. కర్పూరి ఠాకూర్, బీహార్ మాజీ ముఖ్యమంత్రి. ఎల్కే అద్వానీ, మీ అందరికీ తెలుసు, బీజేపీ ప్రామినెంట్ లీడర్. పివి నరసింహారావు, ఎక్స్ మాజీ ప్రధానమంత్రి గారు, మన తెలుగువారు. చరణ్ సింగ్, ఇప్పుడు చెప్పుకుంటున్న అతను చౌదరి చరణ్ సింగ్. అండ్ ఎంఎస్ స్వామినాథన్, వ్యవసాయ శాస్త్ర పితామహుడు, వ్యవసాయ రంగ పితామహుడు అంటారు కదా అతను, ఎంఎస్ స్వామినాథన్. ఈ 5గురికి మనకు 2024లో భారతరత్న అవార్డు లభించింది. ఫర్ ద ఫస్ట్ టైం ఇన్ హిస్టరీ 5 భారతరత్నాస్ ఆర్ అవార్డెడ్ ఇన్ ఎ సింగిల్ ఇయర్. ఇందాక చెప్పుకున్నాం, సేమ్ పాయింట్. సో ఈ 5గురిని ఒక్కసారి ఒక సింగిల్ స్లైడ్లో చూడండి. సో మధ్యలో ఉన్నది ఎల్కే అద్వానీ గారు, ఇక్కడ ఉన్నది లెఫ్ట్లో పివి నరసింహారావు గారు, నెక్స్ట్ కర్పూరి ఠాకూర్ గారు, బీహార్ మాజీ ముఖ్యమంత్రి. అండ్ ఎంఎస్ స్వామినాథన్, వ్యవసాయ రంగ పితామహుడు. నెక్స్ట్ రైతు బాంధవుడు, కిసాన్ దివస్, ఇతని పుట్టినరోజును జరుపుకుంటున్నాం, చౌదరి చరణ్ సింగ్ గారు. పిఎం మోడీ అవార్డెడ్ ద ఆర్డర్ ఆఫ్ ముబారక్ అల్ కబీర్ బై బార్బడోసా, కువైట్, గుయానా, డొమినికా. ఏ దేశం ఇతనికి మన ప్రధానమంత్రి మోడీ గారికి ఈ అవార్డు ఇచ్చింది? ద ఆర్డర్ ఆఫ్ ముబారక్ అల్ కబీర్, కువైట్. సో దీనికి సంబంధించి కూడా కొన్ని లింక్ కాన్సెప్ట్స్ ఉన్నాయి, ఇక్కడ ఇచ్చాను చూడండి. సో గుయానా, డొమినికా, బార్బడోస్, ఈ ముగ్గురు కూడా 3 దేశాలు కూడా నవంబర్ 28 రోజు ఈ అవార్డ్స్ అనేటువంటివి ఇవ్వడం జరిగింది. ఇప్పుడు లేటెస్ట్గా ఆర్డర్ ఆఫ్ ముబారక్ అల్ కబీర్, ఆర్డర్ ఆఫ్ ముబారక్ ద గ్రేట్ అని కూడా అంటారు. ఈ అవార్డుని కువైట్ ఇచ్చింది నరేంద్ర మోడీ గారికి. 22 డిసెంబర్ 2024 ప్రదానం చేయడం జరిగింది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.